శ్రీమాత్రే నమః! జై హనుమాన్. దుర్గా భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారి తరపున ఆ హనుమాన్ స్వామి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. దుర్గా అమ్మవారి సేవ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేసి జై దుర్గామాత లేదా జై హనుమాన్ అని కామెంట్ చేయండి. రేపు చాలా విశిష్టమైన రోజు హనుమాన్ జయంతి. ఈ విధంగా మీరు పూజ చేసినట్లయితే ఆ హనుమాన్ ఆశీస్సులు మీపై ఉండి, మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి, తప్పనిసరిగా ఒక శుభవార్తనైతే మీరు వింటారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీపై ఉంటే భయమంతా దూరమయ్యి, ధైర్యం, శక్తి మీ జీవితంలో తప్పనిసరిగా ఉంటుంది. చాలా పవిత్రమైన రోజు హనుమాన్ జయంతి సందర్భంగా మీ ఇంట్లో సుఖశాంతులు తప్పనిసరిగా ఉంటాయి. ఆంజనేయ స్వామి ఆశీస్సులు తప్పకుండా ఉంటుంది. మనసులో భక్తి ఉంటే మార్గం ఎప్పటికీ కూడా తప్పకుండా ఉంటుంది. ఈరోజు సులభంగా పూజ చేసుకోవచ్చు. ఉదయం స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయండి. హనుమాన్ చిత్రం లేదా విగ్రహాన్ని శుభ్రమైన ప్రదేశంలో ఉంచండి. దీపం వెలిగించి పువ్వులు, తమలపాకులు, బెల్లం లేదా అరటి పండ్లు నైవేద్యంగా పెట్టండి. అక్కడ ఓం శ్రీ హనుమతే నమః అని 11 సార్లు లేదా 21 సార్లు హనుమాన్‌పై నమ్మకంతో జపించండి. వీలైతే ఈరోజు హనుమాన్ చాలీసాని పారాయణం చేయండి. చాలా మంచి రోజు. మీ కుటుంబం శ్రేయస్సు, ధైర్యం, ఆరోగ్యం కోసం ప్రార్థించండి. మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తీరిపోవాలని ఆ హనుమంతుడిని కోరుకోండి. మీకు ఉద్యోగం కావాలన్నా, ప్రమోషన్స్ అయినా, మీ పిల్లల చదువు కోసమైనా ఏదైనా సరే కోరుకోండి. మీకు సమస్య అనేది తీరి మీరు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. చివరిగా హారతి ఇచ్చి ప్రసాదం అందరికీ పంచండి. ఆ హనుమాన్ ఆశీస్సులు మీపై ఉంటాయి. మనసుకు ధైర్యం ఇస్తుంది. చాలా మందికి ఇలా ఎంతో మంచి చేసిన హనుమాన్ జయంతి అండి ఇది. హనుమాన్ జయంతి రోజు పూజ భక్తితో చేస్తే చాలా మందికి ఎంతో మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఈరోజు ఉదయం త్వరగానే నిద్ర లేవాలండి. ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో హనుమాన్ స్వామి చిత్రం లేదా విగ్రహాన్ని ఉంచి, ముందుగా ఒక దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో పవిత్రత, మనసులో స్థిరత్వం వస్తుందని చాలా మందికి కూడా నమ్మకం. పూజలో ఎర్రని పువ్వులు, తమలపాకులు, బెల్లం, వడపప్పు, అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించవచ్చు. కొందరు వెన్న లేదా బెల్లం కలిపిన ప్రసాదం కూడా సమర్పిస్తారు. ఇలా చేస్తే చాలా మంచిదండి. ఆ తర్వాత భక్తితో ఓం శ్రీ హనుమతే నమః అని తప్పనిసరిగా మీరు జపించాలి. ఈ మంత్రమే మీ మనసుకు మనశ్శాంతిని ఇస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. వీలైతే హనుమాన్ చాలీసా చదవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు భక్తితో చేసిన పారాయణం ఇంట్లో ఉన్న ఆందోళనను తగ్గించి మనసుకు బలం లభిస్తుంది. పూజా సమయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రార్థిస్తే ఆ అనుభూతి మరింత భక్తిపూర్వకంగా ఉంటుంది. చాలా మంచి రోజు. ఈరోజు మీకు మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకొని తప్పకుండా నెరవేరుతాయి.